సంబంధించినటువంటి భారం. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు కొంతమందికి కూడా ఉచితం 200 యూనిట్ల వరకు దాంతోపాటు కొన్ని రకాలైనటువంటి వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి వాళ్ళకి సబ్సిడీ ఇస్తారు. అలాగే మసీదులు చర్చిలు ఇట్లాంటి వాటికి సబ్సిడీ ధరకి ఇస్తారు. మామూలు డొమెస్టిక్ రేట్లకి ఇస్తారు, లేదా కొన్ని చోట్ల ₹1.50 చెప్తారనమాట. ఈ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం భరించాలి తనకొచ్చిన పన్నుల ఆదాయం నుండి. కానీ పన్నుల ఆదాయం పన్నులతోవే, కరెంటుకి సంబంధించింది పట్టించుకోకపోవడం ఇవన్నీ వాళ్ళకి అప్పు పేరుకుపోతే దాని మీద వచ్చే వడ్డీలతో సహా, దాని మీద కట్టే వడ్డీలతో సహా మన దగ్గర నుండినే వసూలు చేస్తున్నారు. అదే అసలు భారం, డిస్కమ్ల భారం అంటే. ఇది బాబు గారు వచ్చినా ఇది కంటిన్యూ అవుతుందండి ఈ భారం ప్రస్తుతం? అందుకేనా ఈ ఛార్జీల పెంపుకు కూడా నేతి బీరలో నెయ్యి, అదే సందర్భంలో మైసూరు బజ్జీలో మైసూరు ఎట్లా ఉండదో, నాయకులు చెప్పే కరెంటు ఛార్జీలు తగ్గింపు లేదా కరెంటు ఛార్జీల భారం మోపం, ఇవి కేవలం హామీలకే పరిమితం అవుతున్నాయి అనడానికి సాక్ష్యం. మొన్న ఎన్నికల ముందు కూడా పదే ఇచ్చిన హామీ అదే కదా. కరెంటు బిల్లులు మనమే చూస్తున్నాం ఎంత పడుతుందో, భారీగా బాధుడైపోతుంది. మనం సంపాదించే దాంట్లో అద్దెలకి వీటికే ఎక్కువైపోతున్నటువంటి రోజులు. అలాంటి దశలో ఒక పరిష్కారం ఆశిస్తాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అదేదో సామెత ఉంది కదా, ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందని, ఎవరికో సంతోషం చేకూర్చడానికి భారం మిగతా ప్రజల మీద పడుతుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే కరెంటు ఛార్జీలను రాయరట, అప్పుడు ట్రూ అప్ ఛార్జీలు అంటారు.